హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ వ్లాగ్స్. ఈరోజు బియ్యం అస్సలు వాడకుండా మిల్లెట్స్తో ఈజీగా ఒకే బ్యాటర్తో ఇడ్లీ దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. రెగ్యులర్ ఇడ్లీ దోశల కంటే టేస్ట్ చాలా బాగుంటాయి. నేను రాగుల్ని ఒక కప్పు తీసుకున్నాను. మీరు ఏ మిల్లెట్స్ అయినా తీసుకోవచ్చు. ఒక కప్పు రాగులకు 3/4 కప్పు మినపగుళ్ళు, 1/4 కప్పు పొట్టు మినపప్పు, 1 టేబుల్ స్పూన్ మెంతులు తీసుకొని వాటర్తో డస్ట్ అంతా పోయేలా క్లీన్ చేసుకోవాలి. అవి మునిగేంత వరకు నీళ్లు పోసి మూత పెట్టి 6 నుండి 8 గంటలు నాననివ్వాలి. పొట్టు మినపప్పు వల్ల దోశలు టేస్టీగా మరియు విరిగిపోకుండా నీట్గా వస్తాయి. రెసిపీకి ఎక్స్ట్రా ఫైబర్ అండ్ విటమిన్స్ కూడా యాడ్ అవుతాయి. రాగులు మినపప్పు బాగా నానిన తర్వాత అంతా గ్రైండ్ చేసుకుని మెత్తని పేస్ట్ చేసుకోవాలి. ఈ బ్యాటర్ని మూత పెట్టి 10 నుండి 12 గంటలు వెచ్చగా ఉన్న ప్లేస్లో పెడితే చక్కగా పులుస్తుంది. రాగి పిండి పులిసిన తర్వాత ఇలా ఉంటుంది. రాగుల్లోని ఫైబర్ అంతా పైకి తేరుకుంటుంది. ఈ పిండిని బాగా కలిపి ఉప్పు ఏమీ కలపకుండా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. మినిమం 5 డేస్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఎప్పుడంటే అప్పుడు ఈ రాగి పిండిని తీసుకొని కావాల్సినంత వాటర్, కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని రెగ్యులర్ దోశలాగా వేసుకుంటే చాలా చక్కగా నీట్గా వస్తాయి. ఈ దోశల్ని కొంచెం హెల్తీగా చేయడానికి పైన గ్రేటెడ్ క్యారెట్ అండ్ బీట్రూట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చుట్టూ ఆయిల్ వేసుకొని హై ఫ్లేమ్లో 1 నిమిషం కాల్చుకుంటే మన క్రిస్పీ రాగి దోశ రెడీ అయిపోతుంది. చట్నీ కోసం నేను ఇన్స్టెంట్ చట్నీ ప్రీమిక్స్ని వాడుతున్నాను. జస్ట్ వాటర్ యాడ్ చేసుకుంటే సెకండ్స్లో చట్నీ రెడీ అయిపోతుంది. దోశ, ఇడ్లీ ఏ టిఫిన్స్లోకైనా బాగుంటుంది. దీన్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెట్టాను. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇప్పుడు సేమ్ దోశ బ్యాటర్తో ఇడ్లీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు రాగి పిండికి 1/4 కప్పు ఉప్మా రవ్వని యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి తగ్గట్టుగా కొద్దిగా ఉప్పు, వాటర్, బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకొని చక్కగా కలుపుకుంటే రాగి ఇడ్లీ బ్యాటర్ రెడీ అయిపోతుంది. బేకింగ్ సోడా అనేది ఆప్షనల్, నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు. రెగ్యులర్గా ఇడ్లీ ఎలా అయితే వేసుకుంటామో అలా వేసుకొని 5 నిమిషాలు హై ఫ్లేమ్లో, 10 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సాఫ్ట్ అండ్ స్పంజీ ఇడ్లీ రెడీ అయిపోతుంది. పల్లి చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ తింటే చాలా బాగుంటాయి. ఇలా ఒకే బ్యాటర్తో టేస్టీ అండ్ హెల్దీ ఇడ్లీ మరియు దోశలు వేసుకోవచ్చు. ఇలాంటి ఈజీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.